హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకొక మర్డర్ ఆర్ మిస్టరీ థ్రిల్లర్ని రివ్యూ చేద్దాం. ట్రస్ట్ మీ, ఇది పక్కా మీకు ఈ వీకెండ్ మంచి థ్రిల్లర్ వాచ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరల్గా మర్డర్ అయినా మిస్టరీ థ్రిల్లర్స్లో అయినా మనం లాస్ట్ వరకు ఎదురు చూసేది ఏంటి? ఎవరు చేశారు అని. ఇక్కడ ఎవరు చేశారు కంటే ఎందుకు ఎలా చేశారు అనేది డైరెక్టర్ చాలా పర్ఫెక్ట్గా మనకు చూపించారు. ఇందులో ఒక సీన్ ఉంటుంది. లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చిన సీన్. మీరు కూడా సినిమా చూసి ఒక్కసారి మీ గూస్ బంప్స్ సీన్ ఏంటో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ మూవీ ఒక హాలీవుడ్ రెఫరెన్స్ లాగా ఉన్న సోది లేకుండా, ఎలివేషన్స్ లేకుండా, ఓన్లీ ఆన్ పాయింట్ స్టోరీని మాత్రమే ఫోకస్ చేస్తూ చాలా పర్ఫెక్ట్గా, నీట్గా మనకి డైరెక్టర్ ప్రజెంట్ చేశారు. ఈ స్టోరీ ఎలా సాగుతుంది అంటే, ఒక అతను ఒక కార్పొరేట్ ఆఫీస్లో చాలా సస్పిషియస్గా వాష్రూమ్లో చనిపోతారు. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చి సీసీ కెమెరాస్ అబ్జర్వ్ చేస్తే ఎవ్వరు కదిలినట్టు కూడా లేదు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా వాష్రూమ్ కూడా లోపల నుంచి లాక్ చేసే ఉంది. ఇప్పుడు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. నాకు ఈ మూవీలో కొన్ని స్పాయిలర్ పాయింట్స్ కనిపించాయి. ఒకటి, ఎవరు చేశారు అనేది చాలా ఎర్లీగా రివీల్ చేయడం. మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ ప్రెజెంటెడ్ ఇన్ మచ్ బెటర్ అని నాకు అనిపించింది. రెండోది, ఇన్వెస్టిగేషన్ పాయింట్లో చాలా వీక్గా కనిపించింది. ఎందుకంటే పోలీసులు అంతా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎవిడెన్సెస్ కోసం. ఎవిడెన్సెస్ అన్నీ ఆటోమేటిక్గా వాటంతటా అవే దొరికిపోతాయి. ఈ 2 పాయింట్స్ పక్కన పెట్టిన, ఈ 2 వీకర్ పాయింట్స్ మనం పక్కన పెట్టిన, మూవీ మనల్ని 1 hour 58 minutes పక్కా ఎంగేజ్ చేస్తుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోలం అనే మలయాళం మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. Please go and watch Kolam in Amazon Prime Video and share your thoughts in the comment section. ఆల్సో మీరు ఇక్కడి వరకు చూసారు అంటే మీకు నా కంటెంట్ ఎంతో కొంత నచ్చి ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం విత్ అనదర్ రివ్యూ ఆఫ్ ఎ మర్డర్ ఆర్ మిస్టరీ థ్రిల్లర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై.